హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మరొక మంచి కుకింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. చాలా మంది బెండకాయ కూర అయితే తినరు. ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా తింటారు. ఇంకా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే బెండకాయని నీట్ గా కడగాలి. కడిగిన తర్వాత అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే ఒక కడాయి తీసుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అయితే ఆవాలు, కొంచెం మినపప్పు అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం వేగాకైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్నాక అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా మంది అయితే బెండకాయ కర్రీని అయితే ఎక్కువ లైక్ చేయరు, బెండకాయ ఫ్రై అయితే లైక్ చేస్తారు, ఎందుకో మరి. ఇంకా ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్ లో అయితే వచ్చేసాయి కదా, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. నేను కూడా మీలాగే బెండకాయ కర్రీని అయితే అస్సలు తినేదాన్ని కాదు, బెండకాయ ఫ్రై అయితే తినేదాన్ని. కానీ ఇలా ట్రై చేసి ఇలా తింటే చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి అయితే ఆనియన్స్, కరివేపాకు అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా, ఇంకా మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయలు అయితే వేసేసేయాలి. వేసేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఆ ఆనియన్స్, కరివేపాకు కలిసేంత వరకు ఆయిల్లో బాగా వేగాలి. నెక్స్ట్ అయితే టేస్ట్ కి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా వేసుకున్న తర్వాత అయితే ఒక 3 టొమాటోస్ అయితే తీసుకుని కట్ చేసుకొని వేసేసుకోవాలి. మీలో ఎంతమందికి బెండకాయ కర్రీ అంటే ఇష్టమో, బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకా కలుపుకున్న తర్వాత అయితే ఒక 10 మినిట్స్ అట్లా మూత పెట్టి ఉంచాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అయితే కారం యాడ్ చేసుకోవాలి తగినంత. ఇంకా యాడ్ చేసుకున్న తర్వాత అయితే మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మేమైతే కారం, ఉప్పు చాలా తగ్గించుకొని తింటాము. మీరు ఎలా తింటారో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కారం, ఉప్పు ఎంత తగ్గిస్తే అంత మంచిది హెల్త్ కి అయితే. బెండకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయితే ఉడికిపోతుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది నాకైతే. తప్పకుండా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే సూపర్ గా తిన్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది బెండకాయ కర్రీ అయితే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.